ओम श्री महागणाधिपते श्री गुरुभ्यो नमः। अजम्या केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः। ओके श्री महादेवतां नमः। మీరు కూడా अजम्या केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः, विष्णवे नमः, मधुसूदनाय नमः, त्रिविक्रमाय नमः, वामनाय नमः, श्रेयधराय नमः, ऋषिकेशाय नमः, पद्मनाभाय नमः, दामोदराय नमः, श्रीकृष्णाय नमः, वासुदेवाय नमः, प्रद्युम्नाय नमः। दामोदर प्रीत्यर्थम कार्तिक मास शुक्लपक्ष त्रयोदशी सोमवासर सायंकाल समये गौरी केदारेश्वर स्वामी व्रत समये कलश स्थापयामि पूजयामि। आ मध्य बिయ్యం మధ్య వే నక్షత్రం ఈ కలశ పట్టుకోండి, మధ్యలో పెట్టండి. నామ కలిసే సుధాది మధ్యలో తర్వాత ఆ కలిసే సుధాది పవిత్రే పరిచిచ్చిదే ముందు ఎప్పుడు పొయ్యకూడదు, అక్కడ పెట్టి పొయ్యాలి ఏమ్మా. ఒక పుష్పాన్ని ఇద్దరు కూడా 2 పుష్పాలు తీసుకుని ఆ నీళ్ళు ఏమన్నా పుష్పాలు ఉన్నాయి పుష్పం తీసుకుని గంధల ముంచి సమర్పయామి. త్రిపాదస్య ఇంకో పుష్పం, త్రిపాదస్య మృతం దివి త్రిపాదోద్భూతై పురుషः పాదోపస్యాః భవత్ పునః గౌరీ కేదారేశ్వర స్వామి నమః. హస్తయో బలి నీటిలో ముంచి లైట్గా జల్లి మళ్ళీ పెట్టేయాలి. హస్తయో అర్ఘ్యం సమర్పయామి. గౌరీ కేదారేశ్వర ముఖం అంటే మళ్ళీ ఇంకో పుష్పం తీసుకోవాలి. ఓం ఆయిత్రే ప్రవత్యాన మహాదేవతాభ్య నమః. విద్యంతనోభాన భాగంగా అనే సన్నస్సేవ ఆపురుషే ముఖే ఆచమనం నిల్లి ముంచి లైట్గా జల్లి స్వామి ముఖే ఆచమనం గౌరీ కేదారేశ్వర స్వామి నమః. ముఖే ఆచమన సప్తంగంది పూజయామి. భీమాయ నమః అష్టమంగంది పూజయామి. ప్రియంబకాయ నమః నవమంగంది పూజయామి. నీలలోహితాయ నమః దశమంగంది పూజయామి. హరవే నమః ఏకదశాగంది పూజయామి. స్మరహరయే నమః ద్వాదశగంది పూజయామి. భార్గవాయ నమః త్రయోదశగంది పూజయామి. సాంభవే నమః చతుర్దశగంది పూజయామి. ఈశ్వరాయ నమః పంచమదశాగంది పూజయామి. సదాశివాయ నమః షోడశదశాగంది పూజయామి. ఈశ్వరాయ నమః సప్తదశాగంది పూజయామి. ఉగ్రాయ నమః అష్టదశాగంది పూజయామి. శ్రీకంఠాయ నమః ఏకవసాగంది పూజయామి. శ్రీకంఠాయ నమః విశాంతి పూజయామి. మృత్యుంజయాయ నమః ఏకవసాంతి గంధిం పూజయామి. గణపతి దేవతాం జన్య మహాదేవతాం గౌరీ కేదారేశ్వర తోరణ సోత్రధారణ పూజాం సమర్పయామి. సదేభ్యాం దేవతాం చేయగా అడ్డుకుంటూ చూస్తా. మహాదేవతాం జన్మేభ్యో మహాదేవతాభ్యో నమః. ఇప్పుడు ప్రసాదాలు ఏమంటే తీసుకోమో ముందు ఒక కొబ్బరికాయ చేతి కొట్టించండి. పూర్వము అనేక ఇతిహాసంలో చెప్పిన కేదారేశ్వర స్వామి యొక్క మహిమను ప్రజాక్షేమాన్ని సాక్షించి చెప్పుతున్నాను వినండి. ఈ వ్రతము పూర్వము పర్వత రాజపుత్రికైన పార్వతీదేవి ఆచరించి చిత్రోక్తిది సంధి పొందింది. ఈ వ్రతము ఆచరించడం వలన వ్రత మహిమను విన్నవారికి ఆరోగ్యక్షేమదాయకము కలుగుతాయి. ఈ ఉత్తమ వ్రతాన్ని 61 మార్లు చేసిన వారికి జన్మాష్టుది లేకుండా వైకుంఠ ప్రాప్తి చెందుతారు. కాబట్టి ఈ వ్రతాన్ని విన్నవారికి చదువుకున్న వారు కూడా సంతుష్టులు అవుతాడు. ఈ వ్రతం కేదారేశ్వర వ్రతము శ్రీ సోతమహాముని ఋషులు చేస్తూ దేవి బ్రహ్మజ్ఞాలు నీకు మొక్కరు, వాడు నీతో పని లేదన్నాడు. అంటే ఏంటంటే మంగళసూత్రంలోని మీరు చూసారే లేదు, సూత్రంలోని ఒక కాంక్ష ఉంటుంది. మీరు వెనకాతలు నక్కు పెడతారు, కొంతమంది ఆకు పెడతారు, ఆకుతో కట్టించుకుంటారు. 2 ఆకులు మీరు మీ చేపల్లోని ఆకులే కట్టించుకోండి. మా బ్రాహ్మణులో అయితే తోల ఉంది, దేనికైనా సరే ఒక మూలతో ఉంటుంది, చిన్న గీతలాగా. ఇది గమనించండి. అదే కొత్త తీసుకోండి. మీరు ఆచారం అలాగే అది మనకు తెలియదు. తీసుకుని అలా పాత దామే పెట్టాను, అందుకే పైన పెట్టించారు.
వాళ్ళ ఆచారం అలాగే వాళ్ళు చేయండి. ఇందులో మీ పల్లి తీసుకున్నామా? ఒక తాంబూలం ఇవ్వరండి నాకు. అన్నీ ఇస్తాను. ముందు ఒకసారి ముందు పని చేయండి. దేవతే దాతాం యదిశమానం జగదేవ సత్యస్య మహాదేవత ధ్వనం ఒక నీళ్ళు చుక్క ఇలా చేసి స్వామివారు చూపించారు. అక్కడ ఇక్కడికి ఇలా చూపించారు, అక్కడక్కడ చూపించారు. ఇప్పుడు వాళ్ళ దంపతులకు చూపించారు. ఒక చెయ్యి వేయాలి, ఒకటి వేయాలి. చూపించి కింద పెట్టమ్మా.